ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 ఆగస్టు నెల 17వ తారీఖు అండి. వారం ఆదివారము. మరి ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే, కొంతమంది వైష్ణవ సాంప్రదాయంలో ఈరోజు కూడా కృష్ణాష్టమిని చేసుకుంటారండి. ఎందుకనంటే స్మార్తులకి తిథి ప్రధానమండి. అష్టమి రోహిణి పొద్దున అని చెప్పినప్పుడు అష్టమి నక్షత్రం వాళ్ళకి ప్రధానం కాబట్టి అష్టమి తిథి నిన్న రావటం వలనేమో స్మార్తులకు నిన్న గోకులాష్టమి. వైష్ణవ సాంప్రదాయంలో రోహిణి నక్షత్రం ఈరోజు ఉన్నదండి. అందువలన వాళ్ళు ఈ రోజున వాళ్ళు వైష్ణవ దేవాలయాల్లో కృష్ణాష్టమి చేసుకునే సంప్రదాయం ఉంది. అంతేకాదండి, ఈరోజు మొత్తం ఒక 4-5 రోజులు వరుసగా ఈ కృష్ణాష్టమి వేడుకలు, పిల్లలు వేషధారణ, వీళ్ళందరికీ బహుమతులు ఇవ్వటము, భగవద్గీత పోటీలు కూడా పెడతారండి చాలా చోట్ల పిల్లలకి. ఈ టీటీడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పెడుతుంటారు, అది ధర్మ ప్రచార సమితి వాళ్ళు. అలా వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వటము ఇస్కాన్లో చాలా వైభవంగా జరుగుతుందండి. మీ సమీపంలో కనుక ఆ దేవాలయం ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఆ స్వామిని దర్శించాల్సినటువంటి మూర్తి. ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజాధికారులు నిర్వహిస్తుంటారు. ఆ ఇస్కాన్ భక్తులు అందరూ కూడా నుండి ఓ సంచిలో జపమాలు పెట్టుకుని ఎప్పుడూ జపం చేస్తూ పరమ భక్తులు అండి. వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తారు. అందువల్ల ఈ గోకులాష్టమి ఈరోజు కూడా జరుగుతుంది కాబట్టి మనం గమనించాలి. తర్వాతనేమో ఇంకోటి ఏంటంటేనండి, నక్షత్రం ప్రధానం అండి వాళ్ళకి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి చూడండి, శ్రవణ నక్షత్రంలో విశేష పూజలు చేస్తుంటారు. ఆయనకి ప్రధానం నక్షత్రం వాళ్ళకి వైష్ణవ సంప్రదాయంలో. ఇప్పుడు ఇది శ్రావణ మాసం కాబట్టి చాలామంది ఏం చెబుతారంటే, ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా మరి ఆయనకి ఇష్టమైన నక్షత్రం పేరుతో వచ్చిన మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామికి విశేష పూజ చేయాలని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఇక ఆదివారం ఈరోజు మనం చూసినట్లయితే ప్రత్యేకంగానేమో ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిదండి. ఎందుకంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం చెప్పాను నిశ్చయం, అక్షయం పరమం శుభం. అది విజయాన్నే కాకుండా మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటిది. అందువల్ల దాన్ని తప్పకుండా మీ కుటుంబంతో అందరూ కూడా, ఇవాళ సెలవు దినం కాబట్టి ఆదివారం, ఎప్పుడూ ఆదివారం సెలవు దినమే కదా, అందువలన ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేద్దని ఆయన వలన మీరు తప్పకుండా ఆ సూర్య భగవానుడికి సంబంధించిన ఆదిత్యవర్ధాన్ని తప్పకుండా అందరూ కూడా చదవండి. అదేవిధంగానేమో మనకి